Children, how are you all? Good? Yes, I am also good. Let us pray. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమని పరమదూతలతో సదాకాలం పుణ్యాలబడుచున్న మా పరలోకపు రాజా యేసుక్రీస్తు ప్రభువా, ఆత్మస్వరూపి అయిన దేవ, నీ బంగారు పాదములకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా. గడిచిన వారం అంతయు మమ్మల్ని కాపాడావు తండ్రి, స్తోత్రములు. మరి ఒక సండే స్కూల్ని మా జీవితంలో అనుగ్రహించిన రక్షక, నీ బంగారు పాదములకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా. తండ్రి, ఈ సండే స్కూల్ జరిపించుచున్నటువంటి టీచర్స్ కొరకై ప్రార్థన చేయుచున్నాను. నా తండ్రి, ఒక్కొక్క టీచర్ని ఆయత్తపరచని నాయన. అదే రీతిగా చిన్న బిడ్డల కొరకై ప్రార్థన చేయించున్నాం నాయన. వారి తల్లిదండ్రుల కొరకై ప్రార్థన చేయించున్నాం నాయన. వేకువజాముననే లేపి ప్రభు, నీ యొక్క వార్తలు వినుటకు, నీతో మాట్లాడుటకు, నీ పాదాల చెంత చేరి ఆలకిస్తూ ఉండగా నా తండ్రి, నీ పరిశుద్ధాత్మను కృపరింపచేయమని వేడుకుంటున్నాము. ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమం నాయన చిన్న బిడ్డల జీవితంలో ఆశీర్వాదకరంగా మలిచి ఇవ్వమని వేడుకుంటూ వారి భవిష్యత్తును చక్కదిద్దమని వేడుకుంటున్నాము. ఎంతోమంది వైరస్తో బాధపడుచున్నారు. మేము ప్రార్థించినాం నాయన, ఎంతోమందికి నీవు స్వస్థత దయచేశావు. ఇంకా నువ్వు అస్వస్థతగా ఉన్న చిన్న బిడ్డల కొరకై, వారి తల్లిదండ్రుల కొరకై, వారి కుటుంబముల కొరకై, వారి బంధుమిత్రాదుల కొరకై ప్రార్థన చేయించున్నాము. వారికి నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాము. ఇదిగో నాయన, వాక్య పరిచర్య చేయనైనా నీ యొక్క బిడ్డలను నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాము. ప్రభా, వాక్యము విత్తుతుండగా సాతాను ఎత్తుకొని పోకుండా ఉండలాగున్నా నీ ఆత్మ కావలి దయచేయమని, ఈ ఆది అంతం వరకు నీ యాజమాన్యం అనుగ్రహించమని ప్రభా సహాయపరిచిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఒక పాట నేర్చుకుందాం, సరేనా? అందరు చక్కగా నిలబడండి. రైట్, అందరు నేర్చుకోవాలి పాట. మన క్లిప్పింగ్ నాకు పంపాలి, సరేనా? పేరెంట్స్కి మనవి. ఓకే, రెడీ ఉండండి. సేమ్ సండే స్కూల్లో ఎట్లుంటామో అట్లా.
హలో చిల్డ్రన్, నేర్చుకున్నారా పాట? వెరీ గుడ్. మరి ఈ పాట మీరు యాక్షన్ చేసి నేర్చుకొని పాడుతూ మాకు క్లిప్పింగ్ పంపండి, మేము నెక్స్ట్ వీక్ చూపిస్తాము, సరేనా? మరి సమ్మర్ స్కూల్ అందరు పార్టిసిపేట్ చేసినందుకు నేను మరి ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నా. ఎన్నో వందల మంది బిడ్డలు ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. మరి తల్లిదండ్రులకు రిక్వెస్ట్, వారందరి కొరకై కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఈ సమయమున ఇద్దరు టీచర్స్ వాక్య పరిచర్య చేస్తారు. ఎవరెవరంటే మిస్ నవ్యశ్రీ అక్క ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ సుమన విద్యాసాగర్ టీచరు నడిపిస్తారు. తర్వాత సాంగ్స్ కూడా ఉంటాయి. మీరందరూ చక్కగా కూర్చొని ప్రోగ్రాం అంతా చూసి ఈ సండే స్కూల్ యొక్క ఆనందాన్ని అనుభవించి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నవ్యశ్రీ. ఈరోజు కూడా మీరు వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఈ ఆదివారం కూడా. అయితే అందుకే నేను మీ ముందుకు ఒక మంచి బైబిల్ స్టోరీని తీసుకొని వచ్చాను. ఆ స్టోరీ ఏంటి అని అంటే, మన యొక్క బైబిల్లో ఉన్నటువంటి మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను, మార్కు సువార్తలోను, ఈ 3 సువార్తల్లో వివరించబడినటువంటి ఒక సన్నివేశాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇది యేసయ్య ఆ రోజుల్లో చేసినటువంటి ఆశ్చర్య కార్యముల్లో ఇది కూడా ఒక రకమైనటువంటి కార్యం అన్నమాట. అదేంటి అనంటే, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నటువంటి సమయం లోపల అనేక ప్రదేశాలకు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన ప్రతి ప్రదేశంలోనూ యేసయ్య ఏం చేస్తున్నారు నాన్న? స్వస్థపరుస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తున్నారు. అలానే దెయ్యం పట్టినటువంటి వాళ్ళకి దెయ్యాల నుండి కూడా విడుదలను అనుగ్రహిస్తున్నాడు అనమాట. అలాంటి సన్నివేశంలో ఒక సన్నివేశాన్ని మీకు ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. ఈ యొక్క స్టోరీ ద్వారా మనము ఏం తెలుసుకుంటాము అంటే, యేసయ్యకు సాతాను కంటే కూడా చాలా శక్తి ఉంది అన్నది మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే మనకి లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ యొక్క విషయం రాయబడి ఉన్నది. బైబిల్స్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బైబిల్స్ తీసుకొని లూకా సువార్త 8వ అధ్యాయాన్ని ఓపెన్ చేయండి. అలానే 8వ అధ్యాయము 26వ వచనం నుండి 33వ వచనం వరకు మనం ఒకసారి ధ్యానిద్దాము. లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనము 33వ వచనం అన్నమాట. యేసు ప్రభువు అన్ని ప్రదేశాలను తిరుగుతూ అందరికీ వాక్యాన్ని బోధిస్తూ అక్కడ ఉన్నటువంటి వారికి స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నారనమాట. ఆ సమయం లోపల యేసయ్య ఏం చేశారు అంటే, గలిలయకు ఎదురుగా ఉన్నటువంటి గెరసేనీయుల ప్రాంతానికి వెళ్ళటం అనేది జరిగింది. అయితే గలిలయ సముద్రంను దాటి ఎదురుగా ఉన్నటువంటి గెరసేనీయుల ప్రాంతానికి యేసయ్య వచ్చారు. వచ్చిన వెంటనే ఆ ఊరి నుండి ఒక వ్యక్తి యేసయ్యకు ఎదురుగా పరిగెత్తుకొని రావటం అనేది జరిగిందనమాట. అయితే ఆ వ్యక్తి ఎవరు అనంటే, దెయ్యము పట్టినటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన దెయ్యం పట్టినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడ నివసించేవారు అనంటే, సమాధులలో నివసించేటటువంటి వ్యక్తి అన్నమాట. ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడూ కూడా ఆయనకి దెయ్యం పట్టినది మొదలుకొని బట్టలు లేకుండా సమాధుల్లో నివసిస్తూ ఆయన యొక్క శరీరాన్ని రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి అన్నమాట. అలాంటి వ్యక్తి యేసయ్య గెరసేనీయుల ప్రాంతానికి వచ్చిన వెంటనే యేసయ్యకు ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట. వచ్చి ఏమంటున్నాడో తెలుసా? యేసయ్యను చూసి, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, మాతో నీకు పని ఏమి, మమ్మల్ని బాధపరచకు అని చెప్పి సాగిలపడి వేడుకుంటున్నాడనమాట. అంటే అతనిలో ఉన్నటువంటి సాతాను ఎవరికి మోకరించింది? యేసయ్య ఎదుట మోకరించడం అనేది జరిగిందనమాట. అలా యేసయ్య ఎదుట ఆ వ్యక్తి మోకరించి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నాతో మీకు పని ఏమి, అసలు నన్ను బాధించడానికి వచ్చారా అని చెప్పేసి అడిగారనమాట. అయితే ఆ వ్యక్తి దెయ్యం పట్టినటువంటి వ్యక్తి కాబట్టి వెంటనే యేసయ్య ఏమన్నారు అనంటే, అసలు నీ పేరేంటి అని చెప్పేసి అడిగారనమాట. ఆ వ్యక్తిని వెంటనే గద్దించారట యేసయ్య. ఏమని అడుగుతున్నారు? నీ పేరేంటి అని అడిగారు. వాక్యంలో గనక మనం చూసినట్లయితే మీకు ఈ వాక్యము మీకు 30వ వచనంలో ఉంటుంది నాన్న. యేసు నీ పేరేమని వారిని అడగగా, చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను కనుక వాడు తన పేరు సేన అని చెప్పాను. అయితే ఆయనలో ఉన్నది ఒక్క దెయ్యం కాదట నాన్న, చాలా దెయ్యాలు చొచ్చి ఉన్నాయట.
అందుకే యేసయ్య నీ పేరేంటి అని అడిగిన వెంటనే చాలా దెయ్యాలు ఉండడం వల్ల నా పేరు సేన అని చెప్పాడనమాట. అలా చెప్పిన వెంటనే యేసయ్య ఏమంటున్నాడో చూడండి. అక్కడ మీరు 31వ వచనాన్ని గమనించినట్లయితే 31వ వచనంలో మనకి ఉంటుంది, నాన్న మమ్మల్ని పాతాళానికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని వేడుకున్నాడు. యేసయ్య అడిగిన వెంటనే నా పేరు సేన అని చెప్పాడు. ఆ వ్యక్తి, దెయ్యం పట్టినటువంటి వ్యక్తి సేన అని చెప్పాడు. దాంతోపాటు ఇంకా ఏమంటున్నాడు, పాతాళంలోకి వెళ్లకుండా ఆజ్ఞాపించమని అడుగుతున్నాడు. ఎందుకు అలా అడుగుతున్నాడు అంటే, దెయ్యాలను పాతాళంలో కనుక బంధించినట్లయితే అవి మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉండదన్నమాట. అందుకోసం అని చెప్పేసి అతనిలో ఉన్నటువంటి దెయ్యాలు యేసయ్యను సాగిలపడి వేడుకుంటున్నాయి. ఏమని వేడుకుంటున్నాయో తెలుసా? యేసయ్య నువ్వు మమ్మల్ని పాతాళంలో బంధించకు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాయన్నమాట. వెంటనే అప్పుడు యేసయ్య ఏమని ఆజ్ఞ ఇచ్చాడో 32వ వచనంలో మనకి ఉంటుంది, నాన్న. ఇంకా ఆ దెయ్యం ఏమని అడుగుతుందో తెలుసా? అక్కడ విస్తారమైనటువంటి పందుల మంద కొండ మీద మేయుచుండెను కనుక వాటిలో చొచ్చునట్టు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకున్నది. అయితే ఆ సాతాను శక్తులు కలిగినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు కదా నాన్న. అలా మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? మమ్మల్ని పాతాళంలో బంధించకండి, ఇంకా ఎక్కడికి పంపించమంటున్నారు? అక్కడ ఆ కొండ మీద పందుల మంద మేస్తూ ఉంది, ఆ పందుల్లోనికి వెళ్ళేటట్లుగా చెయ్యండి అని చెప్పేసి వేడుకున్నాయి అన్నమాట. ఆ సైతాన్లు యేసయ్యను వేడుకున్న వెంటనే యేసయ్య ఏం చేశాడంటే, అప్పుడు ఆ దెయ్యములు ఆ మనుషుల్ని విడిచిపోయి పందుల్లో చొచ్చాను. వెంటనే యేసయ్య కూడా ఆజ్ఞాపించాడనమాట ఆ దెయ్యాలకు అతన్ని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే అతను విడిచి వెళ్ళాడో, అప్పుడు అతన్ని విడిచి దెయ్యములు వెళ్ళిపోయాయో, ఆ దెయ్యాలు ఎక్కడికి వెళ్ళినాయట? పందుల మందలో చొచ్చాయన్నమాట. అలా పందుల మందలో చొచ్చిన వెంటనే ఏం జరిగింది అన్నది మనకి 33, 34, 35 వచనాల ద్వారా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ఆ యొక్క దెయ్యాలు అతన్ని విడిచి వెళ్ళి పందులలో చొచ్చాయో, ఆ పందుల మంద ప్రపాతంలో మునిగిందంట. అంటే ప్రపాతంలో దూకటం జరిగిందనమాట. అంటే నీళ్ళల్లోకి దూకాయి. వెంటనే ఆ నీటిలోనికి దూకటం వల్ల ఆ పందులకు ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాయట. అలా యేసయ్య ఆ సేన దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని ఏం చేశారు? తన యొక్క ఆజ్ఞ ద్వారా అతన్ని విడిపించటం అనేది జరిగిందనమాట. అంటే అతనిలో చాలా దెయ్యాలు ఉన్నాయి నాన్న. అయినప్పటికీ ఆ దెయ్యాలు ఎవరికి భయపడ్డాయి? యేసయ్యకు భయపడ్డాయి అన్నమాట. యేసయ్య శక్తి ముందు వాటి యొక్క శక్తి చాలా తక్కువ కాబట్టి సాగిలపడి యేసయ్యను వేడుకున్నాయి. అలా వేడుకొని ఏం చేశాయి నాన్న? పందుల మందలోనికి వెళ్ళి చొచ్చి ఆ యొక్క పందులు ప్రపాతంలో దూకటం వల్ల అవి ఏమైపోయాయి? మరణించడం జరిగింది. అలా విడుదల వాటి నుండి యేసయ్య ఆ వ్యక్తిని విడిపించటం అనేది జరిగింది. వెంటనే ఆ విడుదల పొందినటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసా? తను అంతకుముందు దెయ్యం పట్టి ఉన్నటువంటి సమయం లోపల ఏం చేసేవాడు? బట్టలు వేసుకోకుండా సమాధుల దగ్గర ఉండేవాడనమాట. ఎప్పుడైతే ఆ దెయ్యాలు యేసయ్య ఆజ్ఞాపించిన వెంటనే అతన్ని విడిచి వెళ్ళిపోయాయో, అప్పుడు అతను బట్టలు వేసుకున్నాడట మంచిగా. ఇది కూడా మనకి 31వ వచనంలో ఉంటుంది నాన్న. మీరు చూసినట్లయితే యేసయ్య నొద్దకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చొని ఉండుట చూశాం. అయితే ఆ వెంటనే ఆ దెయ్యం వదిలిపోయిన వెంటనే ఆయన ఏం చేశాడట? మంచి బట్టలు వేసుకున్నాడు, తనకి స్వస్థత కూడా లభించింది, యేసయ్య పాదాల యొద్ద కూర్చోవటం అనేది జరిగిందనమాట. అన్ని దెయ్యములు పట్టినటువంటి వ్యక్తిని కూడా యేసయ్య తన యొక్క నోటి మాట అంటే ఆజ్ఞాపించటంతోనే అవన్నీ భయపడి తనని వదిలి వెళ్ళిపోయాయన్నమాట. దీని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, యేసు ప్రభువు సాతాను కంటే కూడా చాలా బలవంతుడు అన్నది మనకి తెలుస్తుంది నాన్న. అందువల్లనే కదా ఆ సాతాన్లు యేసయ్యను చూసి సాగిలపడగలిగినాయి. ఇంకా ఏమన్నాయి? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా అని కూడా గుర్తుపట్టాయమ్మా. అంటే దీని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, యేసు ప్రభువుకు సాతాను పైన అధికారం కూడా కలదు అన్నది మనకి తెలుస్తుంది. అధికారం ఉంది కాబట్టే వెంటనే యేసయ్య ఆజ్ఞాపించిన వెంటనే ఆ వ్యక్తిని వదిలి పందుల మందలోనికి అవి వెళ్ళిపోవటం అనేది జరిగిందనమాట. ఇలా యేసయ్య దెయ్యం పట్టినటువంటి వ్యక్తికి విడుదలను ఇచ్చేశారు. సో ఈ యొక్క స్టోరీకి సంబంధించినటువంటి కంటత వాక్యాన్ని మనం నేర్చుకుందాము. కంటత వాక్యం ఏమిటి అని అంటే, సమాధానకర్తయగు
దేవుడు సాతాన్ను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. రోమా 16:20. మనం గనక చూసినట్లయితే బైబిల్లో కంటత వాక్యం, ఈ దిన కంటత వాక్యము రోమా 16:20 అన్నమాట. ఏంటి వాక్యం నాన్న? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక త్రొక్కించును అని చెప్తున్నారు. ఈ వాక్యాన్ని కంటత వాక్యంగా మనం ఈరోజు నేర్చుకుందాము. చిన్న ప్రార్థనతో మనము ముగించుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి రాజా, నీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ చిన్న బిడ్డలు ఈ ఉదయకాలం విన్నటువంటి వాక్యంను వారి హృదయాల్లో ఫలింపు చేయండి. అలానే సాతాను ఎత్తుకొని పోకుండా సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి బతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. Hello, good morning children. How are you? I hope you're fine. Let us start our lesson with a word of prayer. Heavenly Father, we thank you, we praise you, we glorify your name, Master. Thank you, Lord, for giving us a good time. Lord, please teach us how to obey you and how to lead our life successfully. In Jesus' name I pray. Amen. Anshi, Anush, Wilvish, Milky, Judah, Sweetie, Joy, and all the children. How are you? Today I am going to tell a small story for beginner class. Okay, there is a family and a village. There is only one girl in that family, father, mother, and a child. Her name is Janet. Okay, Janet is a very naughty girl like you, and very lovely girl. Her parents loved her so much. Her grandpa, her relatives, uncles, aunts, and father, they all gave her so many presents, so many toys. She loved to play with all the toys. So when her father out, she alone plays at home. And mother, she used to call now and then, Janet, come at once. Then she used to reply, wait a minute. But that minute will not extend up to 60 minutes, but 60 seconds, but it will extend for 1 hour or 2 hours. Janet, she neglects when her mother calls her. She continued to play. Mother calls again and again, but she did not listen to her. And at last, mother comes and she disobeys her mother. The same way every day it is coming like that. And mother used to tell her, Janet, you must obey. You must come at once when I call. Okay, mom, she says. And 1 day or 2 days, after 3rd day, she forgets and behaves as usual. On Sunday, mother came and woke her up. Janet, wake up. It's time to go to Sunday school. And she said, okay, mom, 1 minute. And again she goes to sleep. After 15 minutes, mother came. Janet, you must come. Wake up. It's already late to Sunday school. Then she was very angry. Why do I have to do it right away? Then mother said, children, you should obey your parents as soon as they are told to do something. But the days passed. It was summer and Janet used to play and love to play, and in the sandbox she is building some apartments or houses in that area. And mother called. After some time, mother called, Janet, you come. But Janet did not give her ear to her mother. She neglected. She thought that my mother would call again. After the second call or third call, I will go. I am enjoying in playing. She is seriously building those houses with sand. After some time, she heard there was a car moving. When she saw,
Oh my God, my father is going. She called her father, but he did not listen because the car is moving. He went away. She ran to her mother. Mother, where is Papa going? Papa is going to town. Why don't you tell me, Mom? And mother said, I called you at once, but you did not listen. Then for the first time, she cried, oh my God, I have been planning to go to town with Papa. My grandfather gave me $1. I have so much to buy there. But she lost that opportunity. So she felt very sorry and she went into the room and she cried for the first time. She cried for the disobedience that her mother called and she did not listen and lost the opportunity. So children, you might be doing such things. Your mother or father or grandma, grandpa may call you. You may neglect their instructions. So you should not do that. She cried and prayed to God that she wanted to obey her parents, and gradually she obeyed her parents, and parents also have felt happy for the change that they saw in Janet. So children, let us learn a memory verse, Exodus chapter 20 and verse 12. Honor thy father and thy mother. Repeat after me. Honor thy father and thy mother. Goodbye. Now I'm going to tell a story to senior and intermediate students. I told an illustration about the disobedience of Janet. Okay. All of you open your Bibles, children, seniors and intermediates. Matthew chapter 25 and verses from 1 to 13. God told a parable to his disciples. It is a continuation of Matthew 24th chapter verse 3. One day, disciple asked Jesus Christ on the Mount of Olives, tell us what shall be the sign of the coming of the end of the world, they asked. Then shall the kingdom of heaven be likened unto 10 virgins which took their lamps and went forth to meet the bridegroom. 5 of them were wise and 5 of them were foolish. Why they were wise? Because they took extra oil, but the foolish, they did not took extra oil. The wedding guests waited at the bridegroom's house until the bridegroom came. The bridegroom was late. The virgins waited and waited for a long time, and they were weary and tired, and they went into sleep. And they became tired and fell asleep. Suddenly at midnight, they heard a cry, Behold, the bridegroom cometh, go ye out to meet him. Now the virgins were wide awake. They trimmed their lamps ready. The foolish girls had not bought extra oil, and they begged the wise virgins, give us some oil. And the wise virgins said, this is not enough for us and for you. Go and buy. So there is no way. The virgins went away to buy oil. At that time, the bridegroom came. The bridegroom came. Soon they went out. The bridegroom came, and the virgins, they went into the room. After they purchased the oil, the foolish virgins came, but the door was shut. They knocked at the door and they called out, open to us. But it was too late. The bridegroom said to them, I did not know you.
Oh, how sad they felt. They had been happy to be invited to their friend's wedding, and now they were left outside in the dark. It's only because they do not have extra oil. Jesus said, "Watch therefore, for you don't know the day nor the hour in which the Son of Man is coming." This parable is preparation for the coming of the bridegroom. According to Jewish wedding ceremony, there are 3 stages in wedding. The first one is engagement. Both the brides and bridegroom's fathers, they come to an agreement. The second stage is betrothal, the ceremony where mutual promises are made. And the third stage is marriage. After betrothal, 1 year later, the betrothal, they celebrate marriage. The bridegroom comes. Before marriage, 10 days, the bride's house at bride's house and bridegroom's house, they give feast. The bridegroom may come at any time, and the bridesmaids, they hear the 10 virgins like that. They have to get ready and prepare to bring that bridegroom to bride's house. This is the process of Jewish wedding. Here the bridegroom is Jesus Christ. In Old Testament, it is said as God, and bride is like Israelites. In Isaiah 62:5 it is said, "For as you man marrieth a virgin, so shall thy sons marry thee. And as the bridegroom rejoiceth over the bride, so shall thy God rejoice over thee." So the virgins or bridesmaids are Christians. When the bridegroom come, the bridesmaids, nearly 10, attend the bride, went forth to meet the bridegroom with lamps lighted, to conduct him into the house. The impudent could not enter the feast. It's a warning. It's a warning addressed to those inside the professing church. Lamp. So all the 10 virgins, they hold a lamp, or we can say it is a torch, a stick wrapped with at one end with rags and dipped in oil and lit it. So in those days there was no electricity. They used to carry those torches for light. So Jesus told us to be light. We should be light. In Matthew 5:16, "Let your light so shine before men, that they may see your good works and glorify your Father which is in heaven." So in Zacchaeus 4:1-7 it is said, "Not by might, nor by power, but by my Spirit, saith the Lord." Without oil, the wedding party was not ready for the bridegroom. Without the Holy Spirit, no one is ready for the return of Jesus. Oil, emblems of Holy Spirit. So when there is oil, the lamp lights. So oil indicates Holy Spirit. Children, when we see any machine, oil is lubricant. If we pour some oil, the machine moves smoothly. In the same way, our body is like a machine. Holy Spirit is an oil that lubricates and makes our life smooth. And oil also heals. We learn in Good Samaritan story, the Good Samaritan, he poured some oil on the wounds of the victim. And in Luke, it is said, "The Spirit of God brings healing and restoration."
Oil also lights. When it is burnt in lamp, it gives light. Oil also gives warmth. So when it is used full flame, it gives heat. The Spirit of God brings warmth and comfort. Oil also invigorates. That means it gives energy. It's used in massage. So children, nowadays people are using going to body massage. So they use some oil to massage the muscles. So Holy Spirit invigorates for His service. We have to do His service only through the power of Holy Spirit. Oil adores when applied as a perfume. We all know that perfumes are made with oil. So it gives beauty, fragrance and everything. Oil is used to polish when it to shine metals. Holy Spirit wipes away our grime and smooths out our rough edges. So children, no one can be a true Christian without the indwelling of the Holy Spirit. It is said in Romans 8:9, but ye are not in the flesh, but in the Spirit. If so be that the Spirit of God dwell in you. Now, if any man have not the Spirit of Christ, he is none of his. A key to Christian readiness is to be constantly being filled with the Holy Spirit. Children, if oil is consumed, it should be filled. In the same way, the Holy Spirit should be filled every day. It consumes every day and it should be filled every day. So, Jesus said, be filled with the Spirit. Children, we don't know, we can't see the air, how it comes and how it goes. In the same way, Holy Spirit also invisible. It comes into our body and it goes out when we are not holy. Holy Spirit is very holy. When we have a bad thought in us, it will depart without notice. So be cautious. If the Holy Spirit is there, we can do mighty things. We can live pure life, perfect life. So we have to ask God to fill our spirit with Holy Spirit every day. So we have to pray. A big lesson can be told in a small chorus. A small chorus can be a big prayer. So let us learn a small chorus regarding this lesson. Do you like to learn? Give me oil in my lamp, keep me burning. Give me oil in my lamp, I pray. Give me oil in my lamp, keep me burning. Keep me burning till the break of day. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. You can add some more lines to this song. Okay. The first, Jesus is the bridegroom and bridesmaids are Christians. Oil is Holy Spirit. And the awakening event. What is the awakening event? The second coming of Jesus Christ. When Jesus comes into the midst of the heaven, all the righteous, those who hear his trumpet, will rise and meet him. And they will be having a feast for 7 years. Those who were discarded or left, they will be
punished or they will be facing so many troubles on earth. The last one is the door shut. When the foolish virgins, they knocked the door, the door was locked. They could not enter it. It is a crisis which will divide the ready from unready. So, ready people are raptured, unready people are discarded or left on earth. So, children, nowadays it is a time we all aware that the second coming is coming. Jesus is coming very soon. The signs are clear. So let us prepare ourselves to get ready and inherit heaven. So every day you pray and listen to your parents, correct yourself, read your Bible, and pleasing to God, you rectify your personality. Let us learn memory verse, Matthew 24 chapter 42 verse. Watch therefore, for ye know not what hour your Lord doth come. Watch therefore, for ye know not what hour your Lord doth come. So, be careful, be watchers. Let us bow down our heads. Heavenly Father, we thank you. We glorify your name, Master. Thank you, Lord, for giving us your word, Master. Let our children should not left over when there is a call from you, Lord. Let they not perish. Lord, please prepare them to be like your child. Lord, help them to receive your Holy Spirit. Let the Spirit guide them, protect them, and lead them to live smoothly, and let them fulfill all the wishes of their parents and your wishes, Lord. Let them inherit your heavenly kingdom. In Jesus' precious name I pray. Amen. Bye, children. God bless you. చక్కటి వాక్య పరిచయాలు చేసినటువంటి నవ్యశ్రీ సండే స్కూల్ టీచర్కి మరియు సుమన విద్యాసాగర్ టీచర్స్కి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. విత్తబడిన వాక్యం సాతాను ఎత్తుకొని పోకుండా మనం వారి కొరకై ప్రార్థిద్దాము. మరియు పెరిగి పెద్దవారే సాక్షి బిడ్డలుగా ఉండటకు భయంకరమైన ఈ లోకంలో వారు జీవిస్తున్నప్పుడు వాక్యం అనే ఖడ్గము ధరించి సాతాను ఎదుర్కొనవలసిందిగా వారందరినీ కోరుకుంటూ బిడ్డలను మరి వేకోజామునని లేపి సండే స్కూల్ని చూచుటకు సహాయపడిన తల్లిదండ్రులను మరొకసారి నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మరి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. మరి అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన, పరలోక ప్రార్థన చే ఈనాటి సండే స్కూల్ కార్యక్రమాన్ని మనము ముగిద్దాము. కళ్ళు మూసుకొని అందరూ పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమని పరమదూతలతో సదాకాలం కొనియాడబడిచిన మా ఆత్మస్వరూపి అయిన దేవ, మా రక్షక, భూలోక న్యాయాధిపతి, భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, మరి యొక్క సండే స్కూల్ని మా జీవితంలో అనుగ్రహించిన రక్షక నీకు నిండు కృతజ్ఞతలయ్యా. బిడ్డలు పాటలు పాడుతూ వాక్యం నేర్చుకొంచుండగా నాయన నీ యొక్క సంతోషాన్ని వారికి దయచేయండి, నీ సమాధానాన్ని వారికి దయచేయండి, నీ జ్ఞానాన్ని వారికి దయచేయండి, నీ కాపుదలను దయచేయండి. ఏ తెగులు ఒక్కొక్కరి గుడారంలో రాకుండా కాపాడండి. సైతాను శక్తులను బంధించండి. ఈ వైరస్ని కాల్చివేయమని వేడుకొంచున్నాము. క్రీస్తు యొక్క శాంతిని ప్రతి ఒక్కరికి దయచేయండి. తల్లిదండ్రులను, వారి కుటుంబాలను, బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. సహాయపడిన టెక్నికల్ టీం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి వాక్య పరిచర్య చేసినటువంటి నీ యొక్క బిడ్డలను నవ్యశ్రీ మరియు సుమన విద్యాసాగర్ వీరిద్దరి కొరకై స్తోత్రాలయ్యా.
నా తండ్రి మీరు చక్కగా సిద్ధపడి నీ వాక్య పరిచయం చేసి ఉండగా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఇంకను నీ సేవలో వర్ధిల్లాగా ఎంతోమంది చిన్న బిడ్డలకు నీ యొక్క సుసమాచారం తెలియచేయుటకు వారిని వాడుకోమని వేడుకొచ్చు. మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదలలో భద్రపరిచినందుకు మరి ఒకసారి మా జీవితంలో నీ సండే స్కూల్ అనుగ్రహించినందుకై నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవు అనుగ్రహించిన సర్వానుకూల పరిస్థితుల కొరకై స్తోత్రము. ఈ యొక్క సండే స్కూల్ కాగానే జరగనైన ఆరాధన కార్యక్రమంలో కూడా నీ సహాయాన్ని దయచేయమని వేడుకొంచు. నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరి ఒక సండే స్కూల్ మా జీవితంలో అనుగ్రహించమని వేడుకొంచు. యేసుక్రీస్తు దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్.